దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఆర్మీ జవానుకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి నరసింహమూర్తి జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది. తాజాగా ఆ భూ సమస్య పరిష్కారమైనట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అమరాపురం మండలం ఊదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ను జవాన్ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కారమైంది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడం పట్ల జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నేను 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి వెంటనే మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి నాతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సమస్యను తెలుసుకొని అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి 24 గంటల్లోనే నాకు న్యాయం చేసి నా భూమిని నాకు ఇప్పించడం జరిగింది.